సత్యాన్వేషకులందరికీ నా నమస్కారాలు. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి ఎపిసోడ్స్ అన్నీ కూడా ప్రభురాత్రి భోజన మర్మం అనే అంశం మీద అనేక ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ప్రభురాత్రి భోజనం అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ ప్రభురాత్రి భోజన కార్యక్రమానికి ప్రభురాత్రి భోజనం అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్నకు ఇప్పుడు నేను జవాబు చెప్తాను, శ్రద్ధగా వినండి. మీరు విన్న వర్తమానం నిజము లేక అబద్ధము అని తెలుసుకోవడానికి ప్రతి వర్తమానమును లేఖనాల వెలుగులో పరీక్షించడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. లేఖనాల వెలుగులో పరీక్షించడం అలవాటు చేసుకోవాలి. వేటిని? మీరు ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎక్కడ కానీ విన్న ప్రతి వర్తమానమును కూడా లేఖనాల వెలుగులో పరీక్షించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే నిజాన్ని నిజం అని, అబద్ధాన్ని అబద్ధం అని గుర్తించగలుగుతాము, బోధించగలుగుతాము. అదే ప్రభు మన నుండి కోరుకొనుచున్నది. జవాబులోనికి వెళ్తున్నాను, శ్రద్ధగా వినండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవ పాప విమోచన కొరకు శ్రమలతో కూడిన ఘోర మరణము పొందు నిమిత్తము శిలువ మీదకు వెళ్ళే రోజుకు ముందు రాత్రి ఆయన తన శిష్యులకు ఒక రొట్టె పట్టుకుని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని ఒక ద్రాక్షారసము గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తమని చెప్పి ఇవ్వడం ప్రారంభించినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయం రాత్రి అన్నమాట. ఆ మాట మత్తయి సువార్త 26వ అధ్యాయం 20 వచనములో వ్రాయబడి ఉన్నది. చూడండి, రాత్రి వేళనే. మార్కు సువార్త 14వ అధ్యాయం 17వ వాక్యంలో ఇలాగు రాయబడి ఉన్నది, సాయంకాలమైనప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా, అదండి సాయంత్రం వేళ వారు కూర్చున్నారు. అక్కడ కొంత కార్యం జరిగింది. ఆ తర్వాతనే ఈ రొట్టె విరిచే కార్యక్రమం జరిగింది. అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 20వ వచనం, మార్కు సువార్త 14వ అధ్యాయం 17వ వాక్యం, ఈ రెండు వాక్యాలను మనము చూస్తే ఆయన రాత్రివేళ సమయంలో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లుగా లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. అందుకే నేను లేఖనాల వెలుగులో పరీక్షించాలి, అధ్యయనం చేయాలి, మెడిటేషన్ అంటే ధ్యానం చేయాలి అని అందరికీ చెప్తూ ఉంటాను. ఇప్పుడు రొట్టె విరిచే కార్యక్రమమునకు ప్రభురాత్రి భోజనం అని బైబిల్ గ్రంథములో ఒకే ఒక చోట ఉన్నది. మరలా చెప్తున్నాను, ప్రభురాత్రి భోజనం, ఆ టైటిల్ ప్రభురాత్రి భోజనం అని బైబిల్ గ్రంథంలో ఒకే ఒక చోట ఉన్నదండి. అది కూడా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యములో ఇలాగు రాయబడి ఉన్నది. నేను చదువుతాను, దయచేసి శ్రద్ధగా మీరు వినాలని మనవి చేస్తున్నాను. మీరు కూడా బైబిల్ గ్రంథాలు తెరవండి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వాక్యములో ఇలాగు రాయబడి ఉన్నది. అక్కడ కూడా రాత్రి రాత్రి ఏమనుంది? నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అదన్నమాట. యేసు ప్రభువారు కూర్చున్నది సాయంత్రం అని మత్తయి సువార్తలో వ్రాయబడి ఉన్నది, మార్కు సువార్తలో వ్రాయబడి ఉన్నది. అపోస్తులుడైన పౌలు గారు దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆయన కూడా అదే ఆర్డర్లో రాత్రి అనే చెప్పాడు. అదన్నమాట అండి విషయం. అయితే బైబిల్ గ్రంథమంతటిలో ప్రభురాత్రి భోజనం అనే మాట కేవలం ఒక్కచోటే వ్రాయబడి ఉన్నదండి. అది కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. 11:20 ఏమని రాయబడి ఉంది? మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ప్రభువు రాత్రి భోజనము అదన్నమాట. ప్రభువు రాత్రి భోజనము అనే మాట పౌలు గారు దీనికి నామకరణం చేశారు. ఎందుకు నామకరణం చేశారు అంటే, ప్రభువారు అప్పగించబడిన రాత్రి అప్పగించబడడానికి ముందుగా ఆ రాత్రి వేళ సమయంలో ప్రభురాత్రి భోజనాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ప్రభురాత్రి భోజనము అనే పేరు ఎందుకు వచ్చిందని అంటే, యేసు ప్రభువారు అది రాత్రి వేళే దాన్ని ప్రారంభించారు. అపోస్తులుడైన పౌలు గారు దానికి ప్రభురాత్రి భోజనము అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రభురాత్రి భోజనము అనే మాట బైబిల్ గ్రంథములో ఒకే చోట వ్రాయబడి ఉన్నది. అది కూడా పౌలు గారు చెప్పిన మాట. ఖచ్చితంగా అది రాత్రి వేళ ప్రారంభించబడింది కాబట్టి దానికి ప్రభురాత్రి భోజనము అని నామకరణం జరిగిందన్నమాట. ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఇప్పుడు మరో ప్రశ్న మీకు కలుగుతుంది. ఇంకా ఎన్నో ప్రశ్నలు మీకు కలుగుతాయి. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా తగిన జవాబులు నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు నేను తెలియచేస్తానని మీకు మాటిస్తూ, ప్రభు పాదసేవలో దీనసేవకుడు పాస్టర్ అల్లిబోయిన డేవిడ్ రాసు. ప్రభు పేరట మీకు వందనాలు. ప్రభు ఆత్మ మనకు తోడై ఉండి సత్యమును గ్రహింప చేయునుగాక.